చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనం. దావీదు మహానయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహోషు కుమారుడగు షోబియును, లోదేబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రొగేలీము ఊరివాడగు గిలాదీయుడనైన బర్జిల్లాయు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని యుందురని తలంచి పలువురు పాత్రలు, కొండలు, గోధుమలు, యవలు, పిండి వేయించిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. ప్రార్థన. దయగలిగిన తండ్రి, నీ కొందనాలయ్యా, నీ మహాప్రేమ కనికరాన్ని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీ స్వరాన్ని మేము వినుటకు దయ చూపండి నాయన. మేము నీ ప్రేమతో అంటుకట్టబడి నాయన నీ కొరకు బ్రతుకున్నట్లు దయచూపు. నీ మాటలు మాకు అర్థం చేయి తండ్రి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియరా, దేవుని పరిశుద్ధ గ్రంథములో రాజైన దావీదు యొక్క జీవితములో ఒక ప్రాముఖ్యమైన భాగాన్ని మనం చదువుకున్నాం. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 27 నుండి 29 అంటే 3 వచనాలలో దావీదు మహానయీమునకు వచ్చినప్పుడు అని రాయబడింది. మహానయీము అనే ఒక ప్రాంతానికి దావీదు వచ్చినప్పుడు. దావీదు ఎందుకు వచ్చాడు? ఎందుకు అక్కడికి వెళ్ళాడు? దావీదు తన సొంత కుమారుడు దావీదును తరుముతూ ఉన్నాడు. తన సొంత కుమారుడు ఎలాంటి కుమారుడు తెలుసా? దావీదు అతిగా ప్రేమించిన కుమారుడు. దావీదు అతిగా ప్రేమించిన అబ్షలోము ఎంత ప్రేమించాడంటే, ఎంతో దుర్మార్గుడు అయినా అతన్ని ఎవడు చంపొద్దని కోరుకునే అంతగా ప్రేమించేవాడు. ఏమాత్రము తండ్రి గౌరవాన్ని, తండ్రి క్షేమాన్ని ఆలోచించని కుమారుడు అయినా దావీదు తన కొడుకు కోసం బహుగా రోధించిన మంచి తండ్రి. అలాంటి మంచి తండ్రిని కనుక కుమారుడు తరుముతూ ఉన్నాడు. కనుక కుమారుడైన అబ్షలోము తరుముతూ ఉన్నప్పుడు దావీదు అక్కడ నుండి ఇక్కడ నుండి వెళుతూ ఉన్నాడు. 24 వచనం, 17-24. దావీదు మహానయీమునకు రాగా అబ్షలోమును ఇజ్రాయేలు వారందరూ యోర్దాను నది దాటి వచ్చిరి. గమనించారా? దావీదు మహానయీమునకు వచ్చినప్పుడు అబ్షలోము తనతో ఉన్న ఇజ్రాయేలు నది దాటి వచ్చారు అని రాయబడింది. కనుక దావీదు జీవితంలో మరి బయట శత్రువుల కంటే లోపల శత్రువులే ఎక్కువగా ఉన్నారు. అంటే బయట తనను తరిమేవారి కంటే తన ఇంట్లో తనవారే తను రకరకాలుగా మరి ఏదించేవారు, ఇబ్బంది పెట్టేవారు ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. కనుక అలసిపోయిన దావీదు ఇప్పుడు ఆయన మహానయీమునకు వచ్చాడు. దావీదు అలసిపోయాడనే సంగతి విని 3 మనుషులు దావీదు యొద్దకు వచ్చారు. వారిని గూర్చి చదువుతున్నాను. 27వ వచనం. దావీదు మహానయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహోషు కుమారుడగు షోబియును అనే వ్యక్తి. దాని తర్వాత క్రింది లైన్లో ఉంటుంది అమ్మీయేలు కుమారుడైన మాకీరు అని ఉంటుంది. దాని తర్వాత క్రింది లైన్లో బర్జిల్లాయి అని 3 పేర్లు ఉన్నాయి కదా. 3 పేర్లు అంటే వీళ్ళు 3 అన్నమాట. ఎవరు వీళ్ళు 3 అంటే షోబియు అనే వ్యక్తి ఒకడు, మాకీరు అనే వ్యక్తి ఇంకొక వ్యక్తి, బర్జిల్లాయి అనే వ్యక్తి మరొక వ్యక్తి. గమనించండి, నీతిమంతుడు, భక్తిపరుడు, విశ్వాసం కలిగిన యుద్ధవీరుడు దావీదుకు కష్టకాలం వచ్చింది. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇంత ప్రార్థన చేస్తే ఈ కష్టాలు ఏంటి అనుకుంటాం. దేవుడు చెప్పాడా ప్రార్థన చేస్తే కష్టాలు రావని? ప్రార్థన చేసినా కష్టాలు వస్తూ ఉంటాయి. నీతిమంతులకు వచ్చే కష్టాలు వేరు, భక్తిహీనులకు వచ్చే కష్టాలు వేరు. అది విషయం.
కనుక శరీరానికి ఆకలి, నీతిమంతుడికి ఆకలి అవుతుంది, భక్తి లేనుడికి కూడా ఆకలి అవుతుంది. అది ఎట్లా సహజమో భక్తి కలిగినోడికి కష్టాలు వస్తాయి, భక్తిహీనుడికి కూడా కష్టాలు వస్తాయి. అయితే భక్తి కలిగిన విశ్వాసికి దేవుడు తోడుగా ఉంటాడు. భక్తి కలిగిన విశ్వాసికి దేవుని కనికరం తోడుగా ఉంటుంది. కనుక నీతిమంతుడైన దావీదు ఇంటిలో నుండే శత్రువులు పుట్టుకొచ్చినప్పుడు తను ఎంతో వేదన చెంది ఉంటాడు, ఎంతో రోదనతో నింపబడి ఉంటాడు. బైబిల్ గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి 34వ కీర్తన 19వ వచనాన్ని చదువుదాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని ఏం చేస్తాడంట, కనుక విడిపిస్తాడు. ఆపదలు వస్తాయి కానీ దేవుడు ఏం చేస్తాడు, విడిపిస్తాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం అనేకం కనుక దేవుడు వాటన్నిటిలో నుండి వాడిని విడిపిస్తాడు. దావీదుకు నీతిమంతుడే కానీ కష్టాలు వచ్చినాయి, కానీ దేవుడు దావీదును విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనములో ఇలాగ రాయబడింది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు, కనుక శ్రమ వచ్చింది ప్రార్థన చేసినా అని నీవు కృంగిపోకూడదు. ఎంత మందిరానికి వెళ్ళినా, ఎంతగా దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చినా, ఎంతగా దేవుణ్ణి ఆరాధించినా, ఎంతగా నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నా కష్టాలు వస్తున్నాయని నీవు కృంగిపోకూడదు. ఎందుకంటే సామెతలో రాశాడు, శ్రమ దినమున నీవు కృంగినట్లయితే ఏమైపోతావు, చేతగాని వాడవుతావు. ప్రవక్తలకు శ్రమలు రాలేదా? ఏలియాకు శ్రమ రాలేదా? ఎలీషాకు శ్రమ రాలేదా? అబ్రహాముకు శ్రమ రాలేదా? యేసయ్యకు 40 దినాలు శ్రమ రాలేదంటారా? కనుక శ్రమలు లేకుండా ఎవరుకుంటాయి? కనుక శ్రమలు కలిగిన వారిగానే మనం బ్రతుకుతున్నాం. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం, యెహోవా వాటన్నిటిలో నుండి వాడిని తప్పిస్తాడు. ఇప్పుడు దేవుడు దావీదుకు మేలు చేయాలనుకున్నాడు. కొడుకు తరుముతూ ఉంటే 3 మనుషుల్ని దేవుడు దావీదు యొద్దకు పంపించాడు. ఎంతమంది వచ్చారంట? 3 మనుషులు 17వ అధ్యాయంలో. వారిలో ఒక వ్యక్తి పేరు షోబియు, రెండో వ్యక్తి పేరు మాకీరు, మూడో వ్యక్తి పేరు బర్జిల్లాయ్. 3 వ్యక్తులు దేవుని యొక్క సేవకుడైన దావీదు యొద్దకు వచ్చారు. దావీదు యొద్దకు వచ్చిన ఈ 3 దావీదుకు సహాయం చేయాలనుకున్నారు. గమనించండి, షోబియు అనే వ్యక్తి, మాకీరు అనే వ్యక్తి గతంలో దావీదుకు పరిచయం కలిగిన వాళ్ళు, దావీదు ద్వారా మేలు పొందుకున్నవారు. కనుక వాళ్ళు వచ్చారంటే సహజం, అంతే కదా. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన పరిచయస్తులు రావటం పెద్ద గొప్పతనమా? మన ద్వారా మేలు పొందుకున్నవాడు మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మన యొద్దకు వస్తే అది పెద్ద త్యాగమేం కాదు. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ముక్కు ముఖం తెలియనివాడు, మన ద్వారా ఏ మేలు పొందనివాడు, ఎలాంటి సహాయమును అర్థించని వ్యక్తి, ఎలాగూ ఆదాయాన్ని పొందని వ్యక్తి వచ్చి మనకు సహాయం చేస్తే అది స్పెషల్, అది ప్రత్యేకత. కనుక 3వ వ్యక్తి ఉన్నాడే బర్జిల్లాయి, ఈ వ్యక్తి అలాంటి వాడే. కనుక దావీదు యొక్క శ్రమను గుర్తించి, దావీదు కష్టాన్ని గుర్తించి, దావీదు కుటుంబంలో చెలరేగిన వ్యతిరేకతను ఎరిగిన వాడే తాను దావీదు యొద్దకు వచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలుగా బర్జిల్లాయిని గురించి ఈ మధ్యాహ్న కాలం 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే అలసిన దావీదుకు సహాయపడుటకు వచ్చిన బర్జిల్లాయి, అలసిన దావీదుకు చేయూతనివ్వటానికి, ధైర్యాన్ని చెప్పటానికి, తనకు దేవుని సహాయాన్ని అందించటానికి వచ్చిన ఈ బర్జిల్లాయి జీవితంలో ఉన్న 3 ప్రాముఖ్యమైన సంగతులు. మొదటిది చదువుదాం, పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. 31వ వచనం, 31, 32. మరియు గిలాదీయుడగు బర్జిల్లాయి రొగేలీయుడి నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లాయి 80 సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలివాడయుండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు. మొదటిగా
కనుక బర్జిల్లాయి అనే ఈ వ్యక్తి దేవుని సేవకుడైన దావీదు యొద్దకు వచ్చాడు. గిలాదీయుడైన బర్జిల్లాయి అంటే బలవంతుడు లేక ఉక్కు మనిషి అని అర్థం. బర్జిల్లాయి అంటే బలవంతుడు. వయసు పెద్ద వయసే, 80 సంవత్సరాలు అయినా కూడా నెట్టుకుంటూ నది దాటి దావీదు యొద్దకు వచ్చాడు. వాస్తవానికి దావీదు ఏం చుట్టం కాదు, దావీదు ఏమో ఇతను ఏం బెస్ట్ ఫ్రెండ్ ఏం కాదు. కనుక దావీదు శ్రమలను ఎరిగిన వాడిగా ఉండి దావీదు యొద్దకు బర్జిల్లాయి రావడానికి ఇష్టపడ్డాడు. కనుక బలవంతుడైన వాడు, ఉక్కు మనిషి లాంటి మనస్తత్వం కలిగిన వాడు దేవుని సేవకుని యొద్దకు వచ్చాడు. వచ్చిన ఈ వ్యక్తి జీవితంలో 3 4 ప్రాముఖ్యమైన సంగతులు గుర్తు చేసుకుందాం. 32వ వచనం ఏం చెప్తుంది? అతడు అధిక ఐశ్వర్యవంతుడు. అతడు ఎలాంటి వాడంట? అధిక ఐశ్వర్యవంతుడు. దేవుని బిడ్డగా గమనించాలి. ఐశ్వర్యమును కలిగిన వాడైన బర్జిల్లాయిని మనం చదువుతున్నాం. భూమి మీద ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. దేవుడు కూడా కోరుకున్నాడు. బైబిల్ చెప్తుంది కదా, మనము తన దారిద్ర్యము వలన మనలను దేవుడు ఎవరుగా చేయాలనుకున్నాడు? ధనవంతులుగా. అంటే మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలని, అంటే సమృద్ధి కలిగిన వారిగా ఉండాలని, సంతోషం కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కనుక ఆత్మ సంబంధమైన ఐశ్వర్యమైన, భౌతిక సంబంధమైన ఐశ్వర్యమైన ఈ రెండింటినీ దేవుడు నీకు ఇవ్వటానికి సామర్థ్యం కలిగిన వాడు. కనుక దేవుని యొద్దకు వచ్చాను, అన్నీ పోయినాయి. దేవుని యొద్దకు వచ్చాను, ఎప్పుడు పేదరికం. దేవుని యొద్దకు వచ్చాను, ఏమీ లేని వ్యక్తిగా ఉన్నాను. దేవుని యొద్దకు వచ్చాను, అరాకొరతో బ్రతుకుతున్నాను. ఇలాంటి అసంతృప్తి పదాలు నీ నోట రానివ్వకు. దేవుని ప్రజలను దేవుడు ఎంతోమందిని ఐశ్వర్యవంతులుగా మార్చాడు. దేవుని ప్రజలను దేవుడు ఐశ్వర్యవంతులుగా చూడటానికి ఇష్టపడ్డాడు. ఆదికాండం 13వ అధ్యాయం చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ వచనం, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడయ్యుండెను. ఎవరంట? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవుడు అబ్రహామును ఎలా చేశాడు? పశువులు ఇచ్చాడు, అతడికి నిజం గొర్రె మేకలు ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు, వెండి బంగారాలు. కనుక బహుమంది పనివారు కలిగి అతడు ఎలాంటి వాడయ్యాడంట? ఐశ్వర్యవంతుడుగా, అంటే ధనము కలిగిన వాడిగా మార్పు చెందాడు. దేవుని బిడ్డలకు గమనించండి. అయితే కేవలము వెండి బంగారమే అబ్రహాము ధనము కాదు. అబ్రహాము ఐశ్వర్యము కేవలము గొర్రెలు మేకలు పశువులు పనివాళ్లే కాదు. అబ్రహాము యొక్క నిజమైన ఐశ్వర్యము దేవుడే. అది తాను కలిగిన వాడికి ఉన్నాడు. విశ్వాసులకు మన జీవితాల్లో కూడా మనము నిజమైన ఐశ్వర్యాన్ని కలిగి ఉండాలంటే ఈ జీవన సంబంధమైన సమృద్ధితో పాటు సమృద్ధికి కారకుడైన దేవుణ్ణి కూడా నీవు కలిగి ఉండాలి. ఒక డబ్బును నీవు ఎంత ప్రేమిస్తావు, వెండిని ఎంత ప్రేమిస్తావు, బంగారాన్ని ఎంత ప్రేమిస్తావు. కనుక వీటికంటే ఎక్కువగా దేవుణ్ణి నీవు ఆస్తిగా భావించు. నా ఆస్తి ఈయనేనండి, నా హోదా ఈయనేనండి, నా గౌరవము దేవుడేనండి, నా ఆధారము. అందుకే దావీదు అంటాడు, నా కొండ నా కోట అంటాడు. దేవునికి తన పరిచయ పదాలు ఎలాగుంటాయి అంటే, నా కొండ ఆయన, నా కోట ఆయన. కనుక దావీదుకు దేవుడు కొండగా మలుచుకున్నాడు, కోటగా భావించుకున్నాడు. కనుక ఇప్పుడు అబ్రహాము కూడా ఐశ్వర్యవంతుడే, ధనవంతుడే. సామెతల్లో లూకాసు వార్తలు ఈ మాట అంటాడు. చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 12:21, దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుకొనువాడు. గమనించండి, దేవుని కొరకు ధనవంతుడు కాక అన్నాడు అంటే అర్థం ఏంటంటే, మనం ఎవరి కొరకు ధనవంతులుగా మారాలి? ఎవరి కొరకంట అంటే ఇక్కడ రెండు రకాలైన ధనవంతులు ఉన్నారు. ఒకటి తమ కొరకైన ధనవంతులు, తమ యొక్క ఇష్టాల కొరకైన ధనవంతులు, తమ యొక్క మనస్సుకు తోచినట్టు జీవించటం కొరకైన ధనవంతులు. ఇలాంటి ధనవంతులకు దేవుడు ఎప్పుడు సపోర్ట్ కాడు. దేవుని కొరకు నీవు ధనవంతురాలుగా మారాలి. దేవుని కొరకు నీవు ధనవంతుడుగా మారాలి. అబ్రహాముకు వెండి పశువులు బంగారమే కాదు, వాటికి మించిన దేవుడున్నాడు. బర్జిల్లాయికి వెండి బంగారము పశువులే కాదు, వాటికి మించిన దేవుని భయం ఉన్నది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. కనుక బర్జిల్లా ఎలాంటి వాడంటే అతడు బహుధనవంతుడు. అతడు ఎలాంటి వాడంట? బహుధనవంతుడు. ఈరోజు దేవుని బిడ్డగా
నీవు దేవుని కొరకు ధనవంతురాలుగా మారాలని ప్రార్థన చేయాలి. నీవు దేవుని కొరకు ధనవంతుడిగా బ్రతకాలని నీవు అనుకుంటే దేవుడు నీ భౌతిక విషయాల్లో కూడా బాధ్యత తీసుకుంటాడు. నీవు అలా కాదు ప్రభా, ఇది నా పర్సనల్ అయ్యా, ఇది నా వ్యక్తిగతం అయ్యా, ఇది నా కుటుంబం విషయం అయ్యా అని నీవు దేవుణ్ణి వేరు చేసే ధనాన్ని కోరుకుంటే, నీవు దేవుణ్ణి వేరు చేసే పనిపాట్లు పెట్టుకుంటే, నీవు దేవుణ్ణి వేరు చేసే ఆలోచనతో ప్రయాణం చేస్తే దేవుడు మన జీవితాల్లో ప్రవేశించడం. బర్జిల్లా 80 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తికి ఏం అవసరం అండి? 80 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మనవడో మనవరాలో టీయో కాఫీయో ఇస్తే తాగుతూ చక్కగా ధనవంతుడు కదా, అతడు నిజంగా పల్లకీలో కూర్చొని మంచిగా అతడు ఆనందంగా గడపవలసిన వాడు నది దాటుకుంటూ కర్ర పట్టుకొని ఇబ్బందులు పడుతూ నీతిమంతుడు దగ్గరికి ఎందుకు వచ్చాడు? కష్టాల్లో ఉన్న సేవకుడి దగ్గరికి ఎందుకు వచ్చాడంటే బర్జిల్లాయి కేవలము తన కొరకే ధనవంతుడు కాడు, దేవుని కొరకైన ధనవంతుడు కూడా. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని బిడ్డగా మన వ్యక్తిగత జీవితాల్లో మనము మన కొరకు దేవుని కొరకు కూడా ఏమై ఉండాలంట? మనము ధనవంతులమై ఉండాలి. తిమోతి పత్రికలో పౌలు ఈ మాట అన్నాడు. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును. గమనించండి, ఏ ధనం అంట? సత్క్రియలు అను ధనము గలవారు. కనుక బర్జిల్లాయి రాబోయే కాలానికి మంచి పునాది వేసుకుంటున్నాడు. నా పెట్టుబడి ఒక వ్యాపారంలో పెడితే అది ఈలోక పునాది, నా పెట్టుబడి రక్త సంబంధులకు పెడితే అది ఈలోక పునాది, నా పెట్టుబడి నీతిమంతులకు కేటాయిస్తే, నా పెట్టుబడి దేవుని మహిమ కొరకు కేటాయిస్తే అది రాబోయే కాలమునకు పునాది, అది రాబోయే కాలమునకు పునాది. తిమోతి పత్రికలో పౌలు ఇలాగ రాశాడు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. ఏ జీవం అంటది? వాస్తవం అంటే అవాస్తవమైనది ఇంకొకటి ఉందనే కదా అర్థం. ఇది ఒరిజినల్ అండి అంటే డూప్లికేట్ ఏదో ఉండాలి కదా. కనుక వాస్తవమైన జీవం అంటే వాస్తవము కాని జీవం ఏంటి? ఇదిగో ఇప్పుడు నీవు చూసే ఈ ప్రపంచం, ఇప్పుడు కనిపించే ఈ స్నేహితులు, ఇప్పుడు కనిపించే ఈ కుటుంబీకులు, ఇప్పుడు కనిపించే ఈ రక్త సంబంధం, ఇప్పుడు కనిపించే ఈ ప్రకృతి, ఇది అవాస్తవం. చూస్తూ ఉండగా దీన్ని మన నుంచి దేవుడు దూరం చేయొచ్చు, లేక దీని నుంచి మనం దూరం కావచ్చు. కానీ వాస్తవమైనది ఒకటి ఉంది, అది యుగయుగాలు ఉంటుంది, తరతరాలు ఉంటుంది, అది నిత్యత్వము అని బైబిల్ గ్రంథం చెబుతుంది. కనుక రాబోవు జీవమునకు మంచి పునాది వేసుకొనటానికి విశ్వాసులు ఏం చేయాలంట? ఏం చేయాలి? ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన అంటున్నాడు కదా, మేలు చేయువారు సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి. కనుక క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు రాయించిన ఈ సత్యం ఎప్పుడో బర్జిల్లాయి చేశాడు. బైబిల్ చెప్పి గిలాదు వాడైన బర్జిల్లాయి నది దాటి దావీదు దగ్గరికి ఎందుకు వచ్చాడు? కొడుకు రాలేదు, అబిషలోము కొడుకులు కూతుర్లు ఎవరు రాలేదు, ఎవరు దావీదును పట్టించుకోలేదు. కానీ ఏ పరిచయం లేక, నిజముగా దావీదుతో సమకాలీకుడు కాదు, దావీదు వయసు కాదు, దావీదులాగా కుర్రవాడు యవనస్తుడు కాడు, ఏమండి అతడు కూడా యుద్ధం చేసిన వాడు కాడు, అతడు కేవలం ముసలివాడు. అతడు నెట్టుకుంటూ ఎక్కడికి వచ్చాడంట? బైబిల్ చెప్తుంది, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, అయితే యెహోవా వాటన్నిటిలో నుండి. కనుక దావీదుని విడిపించడానికి దేవుని దగ్గర చాలా ప్లాన్ ఉంది. నీతిమంతురాలుగా బ్రతకటం నేర్చుకో, కష్టాలు తీర్చడం పెద్ద విషయం కాదు దేవునికి. దేవునితో సహవాసం పెట్టుకో, నీ బరువు దిగటం పెద్ద విషయం కాదు దేవునికి. దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా బ్రతకటం నువ్వు నేర్చుకుంటే నీ జీవిత కాలంలో ఎన్నడూ తెంపివేయని కాడిమానులు మేకులు దేవుడు తెంపివేయగలడు, అడ్డులు తొలగించగలడు, కనుక మెట్టలు సదును చేయగలడు. కనుక ప్రతి విధమైన భయము నుంచి ఆయన విడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడు. కనుక బర్జిల్లాయికున్న గొప్పతనం ఏంటంటే
అతడు తన కొరకు మాత్రమే కాదు, అతడు దేవుని కొరకు కూడా ఏం కలిగిన వాడంట? ధనము కలిగిన వాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఈ మాట అంటాడు. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను దేవుడు ఎంత చక్కగా స్మరణ సంఘాన్ని ప్రశంసించాడు. స్మరణ సంఘంతో అంటున్నాడు, నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు, నీ పేదరికం నాకు తెలుసు, నీకున్న వ్యాధి బాధలు నాకు తెలుసు, నీకున్న ఉండి లేని స్థితి నాకు తెలుసు, అయినా నీవు ధనవంతురాలివే, అయినా నీవు ధనవంతుడివే. దేవుడు సర్టిఫై చేస్తున్నాడు, దేవుడు అధికారికంగా ప్రకటిస్తున్నాడు, దేవుడు స్మరణ సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు. ఆసియాలో 7 సంఘాలు ఉంటే ఈ సంఘంకు దేవుడిచ్చిన బిరుదేంటి తెలుసా? నీవు ధనవంతుడవు. నీవెవరు అంట? ధనవంతుడవు. ఈ మధ్యాహ్న కాలం నీవు దేవుని ఎదుట ధనవంతురాలుగున్నావా? దేవుని ఎదుట ధనవంతుడుగున్నావా? కేవలము మనుషుల ఎదుట మాత్రమే అలా ఉండటానికి ప్రయత్నించి ప్రాకులాడుతున్నావా? కనుక దేవుని ఎదుట మనము ధనవంతులుగా ఉందాం. దేవుని ఎదుట మనము భాగ్యవంతులుగా మారాలి. దేవుని ఎదుట మనము ఐశ్వర్యవంతులుగా మారాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన దారిద్ర్యము వలన మనల్ని ఎవరిగా చేయాలనుకున్నాడంట? ధనవంతులుగా. మొదటిగా ఈ యొక్క గిలాదు వాడైన బర్జిల్లాయి ధనవంతుడు. 2వది చదువుదాం. పరిశుద్ధ గ్రంథం అదే 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం. 35వ వచనం చదువు. 19వ అధ్యాయము 35వ వచనం. నేటికి నాకు 80 ఏండ్లాయను, సుఖదుఖములకున్న భేదము నేను గుర్తించగలనా? అన్నపానములు రుచి నీ దాసుడైన నేను తెలుసుకొనగలనా? గాయకులైకయు గాయకురండ్రైకయు స్వరము నాకు వినబడున. కావున నీ దాసునకు నేను, నా ఏలినవాడును రాజునకు నీకు ఎందుకు భారముగా ఉండవలెను. 35వ వచనం ఏం చెప్తుందంటే, దావీదుతో దేవుని యొక్క మనసు కలిగిన బర్జిల్ అంటున్నాడు, నేను నీ దాసుణ్ణి. నేను ఏమంటున్నాడు? నీ దాసుడనైన నేను. గాయకుల గానాలు, మధురమైన రుచిపానీయాలు, సుఖము దుఃఖము 80 ఏళ్ళు వచ్చినాయి. నా కంటికి, నా యొక్క నోటికి అవి అర్థం కావు. అంతే కదా? పెద్ద వయసు పెరిగి కొద్దిగా రుచుల మీద మమకారం చచ్చిపోతుంటుంది. ఏమి రుచాలండి, ఇలాంటివి ఎప్పుడో తిన్నాములేండి అంటుంటారు. ఏం వస్త్రాలులేండి, ఇలాంటివి ఎప్పుడో కట్టుకున్నాములే అంటారు. ఏమి ఆభరణాలులే, ఇలాంటివి ఎన్నో చూశానులే అంటుంటారు. కనుక వయసు పెరుగుతున్న కొలది ఇక ఈయన అంటున్నాడు కదా, వీటి గురించి టేస్ట్ నాకేం అర్థం కావట్లేదు. కనుక దావీదుతో అంటున్నాడు, నాయనా దావీదు స్నేహితుడా అంటలేదు, నీ దాసుణ్ణి. కనుక ధనవంతుడు మొదటి వ్యక్తి తగ్గింపు కలిగిన లక్షణం కలిగిన వాడు. 2వ అనుభవం. దావీదు దాసుడు అంటున్నాడేంటి? దావీదు ఎదుట వయసులో దావీదుతో సమకాలికుడు కాదే, దావీదు కంటే చాలా పెద్దవాడే, భక్తి కలిగిన వాడే, త్యాగం కలిగిన వాడే, సమర్పణ కలిగిన వాడే, దేవుని ప్రజలకు ఏదైనా నా వంతు నేను ఇవ్వాలి చెయ్యాలి అనుకునే సత్ప్రవర్తన అనే ధనమును కూడబెట్టుకుంటున్న అద్భుతమైన విశ్వాసం కలిగిన వాడే. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న దావీదు ఎదుట ఏమన్నాడు తెలుసా? నేను నీ దాసుడను. నేను అంటే గొప్ప తగ్గింపు కలిగిన వాడు. ఈరోజు దేవుని బిడ్డగా మన జీవితాల్లో మనము తగ్గింపు కలిగిన వారిగా బ్రతుకుదాం. తగ్గింపు కలిగిన జీవితము మనకు అవసరం. ఎందుకు మనం తగ్గించుకోవాలి? దేవుడు గొప్పవాడు కాబట్టి నీవు ఆయన ఎదుట తగ్గించుకోవాలి. దేవుని వాక్యం గొప్ప వాక్యం కాబట్టి వాక్యం ఎదుట నీవు తగ్గించుకో. దేవుని మందిరము గొప్పది కాబట్టి మందిరములో నీవు తగ్గించుకోవాలి. దేవుని ఆత్మ గొప్ప ఆత్మ కాబట్టి దేవుని ఆత్మ నిన్ను గద్దించగా సంధించగా నీవు తగ్గించుకోవాలి. అర్థమైందా? కనుక మనం ఎక్కడ తగ్గించుకోవాలి అక్కడ తగ్గించుకోవాలి. కనుక దేవుని ఎదుట భయముతో వణుకుతో తగ్గింపు కలిగిన వారుగా ఉండి ప్రార్థిస్తే 2వ దినవృత్తాంతాలు ఏమంటున్నాడు చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. 7వ అధ్యాయం నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల
ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి దేవుని ఎదుట తగ్గించుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. తమను తాము ఏం చేసుకోవాలంట? తగ్గించుకొని ప్రార్థన చేసి వెతికితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటా, వారి పాపములు క్షమిస్తా, వారి దేశాన్ని కూడా ఏం చేస్తాను? ఎంత గొప్ప ఆశీర్వాదం. కనుక తగ్గింపుతో కూడిన ప్రార్థన, తగ్గింపుతో కూడిన ఆరాధన, తగ్గింపుతో కూడిన సమర్పణ, తగ్గింపుతో కూడిన పరిచర్య నీకు ఆశీర్వాదాల మూట, నీకు ఆశీర్వాదాల నిజముగా దేవుడిచ్చే కృపాది. కనుక దేవుని వాక్యం చెప్తుంది, నా పేరు పెట్టబడిన నా జనులు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని పేరే ఉన్నది. కనుక అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు నీతిమంతుల పేర్లు మనం పెట్టుకుంటుంటాం కదూ, మంచి పేర్లు పెట్టుకుంటాం. పాస్టర్ గారు మా అమ్మాయికి పేరు పెట్టండి, లేక మా అబ్బాయికి పేరు పెట్టండి. మంచి మంచి పేర్లు మనం వెతుకుతాం, చరిత్ర కలిగిన పేర్లు, నీతి జీవితంలో సక్సెస్ఫుల్గా జీవితాన్ని కొనసాగించుకున్న వారి పేర్లు, విజయవంతంగా జీవించిన వారి పేర్లు, ఇంకా విశ్వాసులైతే ఖచ్చితంగా బైబిల్లో ఉన్న పేర్లు, వాటికి మంచి అర్థాలు వచ్చే పేర్లు పెట్టుకుంటారు. దేవుడు అంటున్నాడు కదా, పేర్లు బాగానే ఉన్నాయి, తగ్గింపేది అంటున్నాడు. పేర్లు బాగానే ఉన్నాయి కనుక తగ్గింపేది. కనుక నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తామేం చేసుకోండి? తగ్గించుకోండి. ఎందుకు నేను తగ్గించుకోవాలంటే ఆయన నీ ప్రార్థన వినాలి కదా. ఎందుకు నేను తగ్గించుకోవాలంటే ఆయన నీ పాపములు క్షమించాలి కదా. ఎందుకు నేను తగ్గించుకోవాలంటే ఆయన నిన్ను స్వస్థపరచాలి కదా. నిన్ను స్వస్థపరచడానికి దేవుడు సిద్ధం. నిన్ను దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథం పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను ఏం చేశాడంట? దేవుడై ఉండి గాలిని గద్దించగలిగిన వాడు, నీళ్ల మీద నడవగలిగిన వాడు, దయ్యాలు వెళ్ళగొట్టగలిగిన వాడు, రోగులను, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయగలిగిన వాడు, చచ్చిపోయిన వారిని బ్రతికించగలిగిన వాడు. ఆయనంట ఏం చేశాడు? తన్ను తానే తగ్గించుకున్నాడు. కనుక నాకు నేనే తగ్గించుకోవాలి. దేవుని ఎదుట మనం బ్రతుకుతున్నాం, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం, దేవుని రక్తములో కడగబడిన పిల్లలం. మనము లోక సంబంధులం కాదు, మనము లోకానికి చెందిన వారము కాదు. పేతురు 2:9 ప్రకారంగా చీకట్లో ఉన్న నిన్ను నన్ను దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు. మనము సపరేట్ చేయబడ్డాం, మనము సంఘ ప్రజలమై ఉన్నాం, మనము వాగ్దాన ప్రజలమై ఉన్నాం, మనము నీతిమంతులుగా చేర్చబడిన వాళ్ళం. కనుక మనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. తగ్గింపు కలిగిన మాటలు, తగ్గింపు కలిగిన క్రియలు, తగ్గింపు కలిగిన చేష్టాలు, తగ్గింపు కలిగిన నడకను మనం కలిగి ఉండాలి. బర్జిల్లాయి 80 ఏళ్ళు వయసు అండి. ధనవంతుడు, పేదోడు కూడా కాదు. ఏమోలే రాజును చూసి భయపడ్డాడంటానికి. పోనీ దావీదు సహాయం కోసం రాలే, దావీదుకే సహాయం చేయడానికి వచ్చాడు. దావీదుకు సహాయం చేయడానికి వచ్చి దావీదుని ఏమంటున్నాడు తెలుసా? నీ దాసుడనైన నేను. ఏమంటున్నాడు? నీ దాసుడనైన నేను. కనుక ఇతనిలో ఉన్న గొప్ప లక్షణం, దేవుని ఎదుట తగ్గించుకున్న విశ్వాసి వలె దావీదు ఎదుట తనను తాను ఏం చేసుకుంటున్నాడు? బైబిల్ చెప్తుంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను, తనను తాను హెచ్చించుకునేవాడు. 3వ అనుభవం చదువుదాం. అదే దేవుని వాక్యము 2వ సమూయేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో 19వ అధ్యాయము 17వ అధ్యాయం 28, 29 వచనం. 17వ అధ్యాయం మొదట చదివిన భాగం. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి గొని గొప్ప దప్పిగొని ఇందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి వేయించిన గోధుమలు, కాయ ధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదు అతని యొద్దకున్న జనులను భోజనము చేటకై గొప్ప సమర్పణ కలిగిన బర్జిల్లాయి. 3వ అనుభవం ఏంటి చెప్పండి? గొప్ప సమర్పణ కలిగిన వాడు. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే అరణ్యములో అలసిన దావీదుకు
తన జనులకు ఏవి కావాలో అవి ఎరిగి సమర్పించుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ దాహం అవుతున్న వ్యక్తికి పట్టు వస్త్రాలు అవసరమో, ఆకలి అవుతున్న వ్యక్తికి బంగారం అవసరమైద్దా? చెప్పండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అరణ్యములో మహానయీములో దావీదు తన ప్రజలు అలసిపోయి ఉన్నారు. అలసిపోయినడికి ఏం కావాలి? పేలాలు కావాలి, జున్నుగడ్డలు కావాలి, ఆహారం కావాలి, నీరు కావాలి. మంచిగా దేవుని వాక్యములో కావలసిన గరిటెలు, కొండలు, పాత్రలు ఏవేవి కావాలో వాటన్నిటినీ, అంటే అప్పటికప్పుడు తమ ప్రాణములు తెప్పరిల్లటానికి ఏది అవసరమో వివేకము కలిగిన సమర్పణ ఇతడు కలిగి ఉన్నాడు. ఏం కలిగిన వాడంట? వివేకము కలిగిన వాడు. విశ్వాసిగా సంఘంలో ఎదుగుతున్నప్పుడు మనము నిజముగా సమర్పణ వివేకమును కలిగి ఉండాలి. ప్రభువుని అడగాలి, ప్రభువా నాకు మంచి వివేకం దయచేనైనా, సమయానుకూలంగా సమర్పణ కలిగిన వ్యక్తిగా, పరిస్థితులను బట్టి సమర్పణ కలిగిన వ్యక్తిగా, పరిస్థితులను బట్టి సమర్పణ హృదయాన్ని కలిగిన వ్యక్తిగా నన్ను మార్చు అని ప్రియులారా ప్రభువుని అడిగితే ఎంతో మేలు పొందుకుంటావు. బర్జిల్లాయి కేవలము అట్లా ఊరికి అట్లా వెళ్ళి దావీదును పలకరించి ఏం కాదులే ఊరుకో, దేవుడు నీకు తోడుకుంటాడని చెప్పి యువతలకు రాలేదు. కానీ 80 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఎన్ని ఐటమ్స్ తీసుకెళ్ళాడండి, ఎన్ని సామాగ్రి, ఎంత పదార్థము, ఎంత మంచి భోజనం, ఎంత మంచి ఆహారాన్ని దావీదుకు మోసుకెళ్ళాడు. అసలు దావీదుకు ఇతనికి ఏంటి రిలేషన్ ఏంటి? దావీదుకి ఇతనికి సంబంధం పెద్దగా లేకపోయినా ఇంతగా త్యాగం చేశాడే. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. దేవునికి నీకు గొప్ప సంబంధం ఉందని తెలుసు, మందిరానికి నీకు గొప్ప సంబంధం ఉందని తెలుసు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దర్శిస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అని తెలుసు. అయినా బర్జిల్లా ఇలాగా మారలేకపోతున్నావు. కనుక ఇతని జీవితంలో వివేకము కలిగిన సమర్పణ జీవి, వివేకము కలిగిన సమర్పణ జీవితాన్ని తను జీవించాడు. మనకు తెలుసు ఏలియా కాలంలో కరువు వచ్చింది కనుక ఏలియా ఆ యొక్క సారెపాతు విధవరాలు ఇంటికి వెళ్ళాడు. ఖచ్చితంగా అతనికి ఏం కావాలో అడుగుతున్నాడు. ఆ మొదట అప్పాన్ని తీసుకొని నా ఎదుగురా, మొదట గ్లాస్తో కొన్ని నీళ్లు తీసుకురా. ఆమె మొదట లేదు ఏలినవాడా, కొంచెం పిండి, కొంచెం బుడ్డిలో నూనె, ఇది తిని నేను నా బిడ్డ చనిపోదాం అనుకుంటున్నాం. దైవజనుడు అన్నాడు, లేదు ఆ కొంచెంలో మొదట అప్పాన్ని తీసుకొని రా, మొదట కొంచెం తీసుకొని రా అన్నాడు. ఆమె దైవజనుని మాటను గౌరవించి ఏం చేసింది? మనకు తెలుసు కదా రాజుల గ్రంథం 17లో. కనుక ఆమె మొదటి అప్పాన్ని తీసుకొచ్చింది. దైవ సేవకుడు ఏలియా అంటున్నాడు, ఇక వెళ్ళి నీవు ఏం చేసుకోమంటున్నాడు? అప్పములు చేసుకో. అక్కడ అప్పములు చేసుకునేంత పిండి లేదు. కానీ దైవజనుని మాట దేవుని మాట, అది దైవజనుని మాట దేవుని వాక్యం, అది దేవుని ఆత్మచేత పలికించబడిన వాక్యం. అది బైబిల్లో రాయబడింది. తొట్టులో ఉన్న పిండి అయిపోలేదు, చెప్పండి, బుడ్డిలో ఉన్న నూనె కూడా తరిగిపోలేదు. అయిపోకుండా ఉంచగలిగిన జీవితం దేవుడిది. కనుక నీ స్థితిని అలాగూ కాపాడేవాడు ఆయన. ఏమండి, నీకున్న కొంచెమును కాపాడేవాడు ఆయన, నీకున్న కొంచెములో నీ అక్కర్లు తీర్చగలిగిన వాడు ఆయన, నీకున్న కొంచెము అవకాశాల్లో నీ ఆకలి తీర్చగలిగిన వాడు ఆయన. నీ ఎదుట చాలా అవసరం ఉన్నది, కానీ నీ ఎదుట కొంచెమే ఉన్నది, వాటిల్లో అద్భుతాలు దేవుడు చేయడానికి సమర్థుడు. బైబిల్లో రాయబడింది, కొండ మీద ప్రసంగం వినటానికి 5,000 మంది పురుషులు, తినటానికి 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాకుండా ఉన్నారు. కానీ ఎన్ని రొట్టెలు ఉన్నాయి? చెప్పండి. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఒక రకంగా ఒక మనిషి సరిపోతా, ఒకవేళ 2 తినగలుగుతారు. కానీ దేవుడు వాటిని విరిచాడు, ప్రభు చేతుల్లో పెట్టారు. ప్రభు అన్నాడు, అవి నా దగ్గర తీసుకురండి. ఆ రొట్టెలు తీసుకున్నాడు, ఆయన చేతుల్లోకి వెళ్ళిని. కనుక ఆయన చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాటిని ఆయన విరవటం ప్రారంభించాడు. మన పదార్థం మన చేతిలో ఉన్నంతకాలం, మన ధనము మన చేతుల్లో ఉన్నంతకాలం అవి అభివృద్ధి చెందవు. దేవుని కొరకు చేయటం నేర్చుకోవాలి, దేవుని కొరకు ఇవ్వటం నేర్చుకోవాలి, దేవుని కొరకు పని చేయటం నేర్చుకోవాలి, దేవుని కొరకు మనము వెదజల్లటం నేర్చుకోవాలి. ఒక వ్యవసాయదారుడు పొలంలో విత్తనాలు చల్లుతూ ఏడవడు, సంతోషిస్తాడు. ఎందుకో తెలుసా? నేను చల్లుతుంది విత్తనాలు, దేవుడు నాకు కొన్ని బస్తాల లెక్క, క్వింటాళ్ళ లెక్క పంటిస్తాడని నిరీక్షణ. దేవుని సంఘమనే పొలములో నీ ఒక బర్జిల్లాయిలా మారు. గిలాదు వాడైన బర్జిల్లాయి అతడు దావీదు యొద్దకు ఏం చేశాడంట? అనేక పదార్థాలు
కనుక గొప్ప సమర్పణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను, కనుక కేవలము ధనము ధాన్యమే కాక విశ్వాసిగా నీవు ప్రార్థనలు సమర్పించు, యాచనలు సమర్పించు, కన్నీటిని సమర్పించు. విశ్వాసిగా నీ జీవితంలో ప్రార్థన సమర్పణ లేకపోతే, నీ జీవితంలో విశ్వాసిగా కన్నీటి సమర్పణ లేకపోతే నీవు ఎట్లా అంగీకరించబడతావు? దేవుని వాక్యం చెప్తుంది, ఆయన శరీరధారికి ఉన్న దినములలో ప్రార్థనలు యాచనలు తనను మరణము నుండి రక్షించగలవానికి సమర్పించాడు. సమర్పణ అనేది కేవలము ధనము మాత్రమే కాదు, నీ విశ్వాసం, నీ ప్రార్థన సమర్పణ కావాలి. అనేక మంది తల్లుల ప్రార్థన సమర్పణ బిడ్డల బ్రతుకులు మారిని. అనేక మంది భార్యల సమర్పణ ప్రార్థన భర్తలు మారడానికి కారణమైంది. అనేక మంది కన్నీటి ప్రార్థన జీవితము అనేక మంది దేవుని వెలుగులోకి రావటానికి కారణమైంది. ఈరోజు దేవుని బిడ్డగా నీవు ప్రార్థన సమర్పణ కలిగి ఉన్నావా? ఏమోనండి, నిద్ర లేవటం ఎప్పుడో నాకే తెలియదు, ఇంకా సమర్పణ ఎక్కడంటావా? ఈరోజు నుంచి విధానం మార్చుకో. ఈరోజు నుంచి టైం టేబుల్ మార్చుకో. ప్రభా, ఆదివారం వస్తుంది, నేను పెందలకడే లేస్తా, ఇది సమర్పణ. నేను నీ యొద్దకు త్వరగా వెళతా, ఇది నా సమర్పణ. నీ యొద్దకు వెళ్ళి నా ఆరాధన సమర్పిస్తా, ఇది నా సమర్పణ. నేను త్వరగా వెళ్ళి స్థుతులు సమర్పించుకోవాలి, ఇది నీ అనుభవం అయి ఉండాలి. అలా కాకపోతే ఎలా అంగీకరించబడతావు? కనుక బర్జిల్లా 80 ఏళ్ల వయసు కలిగిన వాడండి. మీరు ఆలోచించండి, 80 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి నది దాటుకొని 80 సంవత్సరాల వయసు కలిగిన ఈ యొక్క నిజముగా గిలాదు వాడైన బర్జిల్లాయ్ దావీదు యొద్దకు వచ్చి తనకున్నవన్నీ కూడా ఏం చేశాడంట? పదార్థములన్నిటినీ పౌలు రోమీయులకు పత్రిక రాస్తుంటాడు, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి, కేవలం నీ ధనమే మాత్రమే కాదు, నీ అర్పణే కాదు, నీవు కూడా దేవునికి ఏం చేయాలి? కనుక 3 అనుభవాలు. అతడు బర్జిల్లాయ్ ధనవంతుడు, దేవుని కొరకైన ధనవంతుడు. ఈ మాట మర్చిపోవద్దు. ఎవరి కొరకైన ధనవంతుడు? దేవుని కొరకైన ధనవంతుడు. రెండవది గొప్ప తగ్గింపు కలిగినవాడు. మూడవది గొప్ప సమర్పణ కలిగిన వాడు. గనుక అతడు పొందిన మేలు చదివి ప్రార్థన చేస్తాను. 2వ సమూయేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి 19వ అధ్యాయం 39వ వచనం. 19:39. జనులందరూ రాజు నది అవతలకు రాగా రాజు బర్జిల్లాయిని ముద్దు పెట్టుకొని దీవించెను. తరువాత బర్జిల్లాయి తన స్థలమునకు దేవునికి స్తోత్రం. 4వదిగా దీవెన పొందిన బర్జిల్లాయి ఇంటికి వెళుతూ ఏం మోసుకొని వెళ్తున్నాడు? దీవెన తీసుకొని వెళ్తాడు. దావీదంట బర్జిల్లాయిని ముద్దు పెట్టుకున్నాడంట. పెద్ద వ్యక్తివి, నా తండ్రి అంత వయసు కలిగిన వాడివి, కనుక నువ్వు నా కొరకు వచ్చావా? నాకు ఇవన్నీ తీసుకొని వచ్చావా? నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా? నా కొరకు ఇంతగా నీవు శ్రమపడ్డావా? కనుక ముద్దు పెట్టుకున్నాడంట. ఎంత ప్రేమను సంపాదించుకున్నాడు బర్జిల్లాయ్. దావీదు హృదయంలో బర్జిల్లాయికి స్థానం. దేవుని హృదయంలో నీకు స్థానమున్నదా? దేవుని యొక్క ఆత్మ ఎదుట నీవు స్థానమును సంపాదించుకునే ఒక బర్జిల్లాయిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు అందరిని ముద్దు పెట్టుకోవాలా? బర్జిల్లాయిని ఏం చేశాడంట? ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు? ధనవంతుడయ్యుండి కూడా ఇలా వచ్చాడే, ముసలివాడయ్యుండి కూడా ఇలాగ వచ్చాడే, ఇంత గొప్పవాడయ్యుండి కూడా ఇంత తగ్గించుకుంటున్నాడే, సమృద్ధి కలిగిన వాడయ్యుండి ఏ మాత్రము నాతో లోతైన పరిచయం లేకపోయినా నా ఆకలి తీర్చడానికి ఇలాగొచ్చాడే. కనుక దావీదు హృదయంలో నుండి ఒక అద్భుతమైన ప్రేమ పెళ్ళు బిక్కి బయటికి వచ్చింది. దావీదు చెప్పండి, బర్జిల్లాని ఏం చేశాడంట? ఇదే క్రీస్తు ప్రేమ. దేవుని ఎద్దుకు వచ్చిన వారిని దేవుడు అలాగూ హత్తుకుంటాడు. దేవుని ఎద్దుకు వచ్చి తగ్గించుకున్న వారిని దేవుడు అలాగూ హత్తుకుంటాడు. దేవుని ఎద్దుకు వచ్చి గుప్పిలు విప్పిన వారిని దేవుడు అలాగూ హత్తుకుంటాడు. దేవుని ఎద్దుకు వచ్చి అలాగూ విరిగి నలిగిన హృదయముతో దేవుని ఎదుట సమర్పణ జీవితం కలిగిన వారిని దేవుడు ఒట్టిగా పంపించడు. దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? అతన్ని ముద్దు పెట్టుకొని అతన్ని ఆశీర్వదించి అతన్ని దీవించాడు. అతన్ని ఏం చేశాడంట?
దీవించాడు. ఈరోజు దేవుని బిడ్డగా నీవు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దీవెన దావీదులో నుండి బర్జిల్లాయికి వెళ్ళింది. ఈ దీవెన దేవుని మందిరములో దేవునిలో నుండి నీలోకి రావటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కృంగిపోతున్నావేమో, ఆశీర్వాదం లేని వ్యక్తిగా, అడుగంటిపోయిన వ్యక్తిగా, ఎదుగుదల లేని వ్యక్తిగా, సమాధానము లేని వ్యక్తిగా, కలిసిరాని వ్యక్తిగా, సంతోషము లేని వ్యక్తిగా ఉన్నానని దిగులు పడుతున్నావేమో. ప్రభువా, బర్జిల్లాయిలాగా నన్ను దీవించు, బర్జిల్లాయిలాగా బ్రతకటం నాకు నేర్పు అని ప్రభువుని అడిగితే బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, ఆయన నిన్ను కాదనే దేవుడు కాదు, నీ పట్ల కృపనిచ్చే దేవుడు, కనికరపడే దేవుడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును, యెషయా గ్రంథం 55లో రాయబడింది, దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేకపోయినా వచ్చి కొని భోజనం చెయ్యండి, సంతుష్టికరమైన దాన్ని మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రభువా, నా జీవితంలో ఇట్లా దీవించే నిన్ను నేను కాదనుకొని ఎక్కడెక్కడో పెట్టుబడి పెట్టిన, ఎక్కడికెక్కడికో పరిగెత్తినా, ఏవేవో చేసినా, నా జీవితం, నా తెలివి, నా ప్రయాస, నా పరుగు, నా సమయం నీ సన్నిధిలో నేను గడపవలసిందిగా ఉండగా నేను అలా చేయలేకపోయినా, పెద్దవాడైన ముసలి వ్యక్తి దావీదు యొద్దకు వెళ్ళినట్టు ఈ మధ్యాహ్నం నీ యొద్దకు వచ్చానయ్యా, నన్ను అలా చేయి. ప్రభువుని అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుక అతను వెళుతూ వెళుతూ ఏం తీసుకెళ్ళాడు చెప్పండి? 39వ వచనం ప్రకారంగా ముద్దు పెట్టుకొని అతనిని దీవించెను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 28వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం 20వ వచనాన్ని చదువుదాం. నమ్మకమైన వానికి బర్జిల్లాయి నమ్మకంగా ఉన్నాడు. దేవుడిచ్చిన వాటిలో ఎలాగున్నాడు చెప్పండి? నమ్మకంగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండు. నమ్మకంగా ఉంటావా? ప్రభువా, పాత సంవత్సరం లాగే ఉందయ్యా స్థితి. పాత సంవత్సరం ఎలా టైమో ఇప్పుడు కూడా అలాగే. పాత సంవత్సరం ఎలాగూ నేను మీ వద్దకు వచ్చాను, ఇప్పుడు అలాగే నమ్మకంగా ఉంటానయ్యా. నమ్మకమైన బిడ్డగా నన్ను చెయ్యి, నమ్మకమైన కుమార్తెగా నన్ను, నమ్మకమైన కుమారుడుగా నన్ను మార్చు. ప్రార్థన చేసుకో, తలలు వంచు ప్రార్థన చేసుకుందాం. ప్రభువు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. బర్జిల్లాయి దేవుడే కాదు, ఆయన నీకు దేవుడే. అయితే ఆ లక్షణాల కొరకు ప్రభువుని అడుగు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, నీ స్థితిని మార్చే దేవుడు. దావీదు ఒట్టి చేతులతో పంపలేదు, బర్జిల్లాయిని దీవించి మరీ పంపించాడు. దేవుని ఎద్దుకు వచ్చేటప్పుడు నీ ఒట్టిగా వచ్చి ఉండొచ్చు, నలుగుతూ వచ్చి ఉండొచ్చు, వేదనతో వచ్చి ఉండొచ్చు, సంతోషం లేని వ్యక్తిగా, ఆరోగ్యం లేని వ్యక్తిగా వస్తే వచ్చావేమో. దేవుడు నిన్ను దీవించి పంపాలనుకుంటున్నాడు. యేసయ్యా, నా హృదయంలో నీవు కార్యించే, నా బిడ్డల జీవితాల్లో కార్యించే, మా కుటుంబంలో కార్యాలు చేయి. మేము కూడా ఒక బర్జిల్లా ఇలా బ్రతకాలయ్యా. మేము కూడా నీ పనిలో పాలిభాగస్తులు కావాలి. మేము కూడా నీ ఎదుట తగ్గింపు కలిగిన వాళ్ళగా బ్రతకాలి. మేము కూడా మా కొరకే కాక దేవుని కొరకు ధనవంతులుగా మారాలి. ప్రభువుని అడుగుతావా? దేవుడు నిన్ను అలా చేయాలని, దేవుడిని అలా దీవించటం కొరకే, ఈ లోకమే కాక పర సంబంధమైన దీవెనలు ఇవ్వటానికి నీకోసం ప్రాణం పెట్టాడు సహోదరుడా. నీ కొరకు సిలువలో తన రక్తాన్ని దారపోసాడు. నీ కొరకు ఆయన ఉమ్మేయించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. నిన్ను ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతుడిగా మార్చటం కొరకు, నిన్ను ఒక ఆత్మ సంబంధమైన గొప్ప వ్యక్తిగా, ధనవంతునిగా మార్చటం కొరకు, దేవుని కొరకైనా ధనము కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చటం కొరకు ఆయన నీ కొరకు దరిద్రుడైపోయాడు తెలుసా? ఆయన నీ పాపముల కొరకు నలగొట్టబడ్డాడు, సౌజు స్వరూపాన్ని కోల్పోయాడు. ఇలాంటి దేవుని యొద్ద నీ ఒక బర్జిల్లాయిలాగా బ్రతకవా? ఇలాంటి దేవుని దగ్గర ఒక బర్జిల్లాయిలాగా జీవించడానికి ఇష్టపడవా? ఎంతకాలం ఇంకా పాత స్థితి, పాత స్వభావం? ఎంతకాలం ఇంకా మెడవంచని స్థితిలో బ్రతుకుతావు? ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నన్ను దీవించు నాయనా, దీవించి పంపు నాయనా, దీవించి పంపు నాయనా. నేను కూడా ఒక బర్జిల్లాయిలా ఉంటానయ్యా. ప్రార్థన చేసుకో. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుంటూ ప్రవేశించుద్దాం.